अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नाम्ने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి 5వ అధ్యాయం చర్చిస్తున్నాం. రెండవ శ్లోకం చర్చించాం మనం. రెండవ శ్లోకం యథా చతుర్భిః కనకం పరీక్షతే నిఘర్షణ ఛేదన తాపతాడనైః తథా చతుర్భిః పురుషః పరీక్షతే త్యాగేన శీలేన గుణేన కర్మణ అన్నారు. అంటే బంగారాన్ని పరీక్షించడానికి 4 విధానాలు ఉన్నాయి. దాన్ని రుద్దడం, దాన్ని కోయడం, దాన్ని వేడి చేయడం, దాన్ని సుత్తిపెట్టి కొట్టడం. అలాగే ఒక మనిషిని పరీక్షించడానికి కూడా 4 విధానాలు ఉన్నాయి. ఎలా పరీక్షించాలి ఒక మనిషిని అంటే అతడి యొక్క వైరాగ్యాన్ని బట్టి, అతడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, అతని యొక్క గుణాలను బట్టి, అతను చేసేటువంటి పనులను బట్టి అని చూసాం. దాని యొక్క భాష్యం కూడా చర్చించాం మనం. 3వ శ్లోకం చూద్దాం. తావద్భయేషు భేతవ్యం యావద్ భయమనాగతం ఆగతం తు భయం వీక్ష్య ప్రహర్తవ్యమశంఖయా. తావద్భయేషు భేతవ్యం యావద్ భయం అనాగతం ఆగతం తు భయం వీక్ష్య ప్రహర్తవ్యం అశంఖయా అన్నారు. ఏదైతే భయంకరమైనటువంటిది ఉందో అది దూరంగా ఉన్నంత వరకు దానిని చూసి భయపడుతూ ఉండాలి. ఏమంటున్నారు ఇక్కడ? ఏదైతే భయంకరమైనది ఉందో అది దూరంగా ఉన్నంత కాలం దాన్ని చూసి భయపడవచ్చు. కానీ ఒకసారి అది మన పై పడిన తర్వాత వెంటనే దానిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పంటారు. ఒకసారి మన పై పడిన తర్వాత వెంటనే దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భాష్యం చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకాన్ని ఉద్దేశించి ఏమని వ్యాఖ్యానించారంటే, గొప్ప భయం ఏమిటంటే ఒక పశు జన్మలోకి పతనం చెందడం. అంటే మానవ దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ పశు జన్మలోకి గనక మనం పతనం అయితే అది చాలా అన్నిటికంటే కూడా గొప్ప భయం అని చెప్పి అంటారు ప్రభుపాద వారు. ఎందువల్ల ఆ విధంగా జరుగుతుంది? మానవ జన్మ లభించిన వాడు ఎందుకని పశు జన్మలోకి పతనం చెందుతాడు అంటే ఆధ్యాత్మిక విలువలను విస్మరించడం వలన. ఎందుకంటే మనిషికి పశువుకి ఏమిటి తేడా? ఆధ్యాత్మికత. మరి ఈ గొప్ప భయాన్ని మనం ఏ విధంగా దానికి విరుగుడేమిటి? ఈ గొప్ప భయానికి విరుగుడేమిటంటే ఇప్పుడే ఈ క్షణమే కృష్ణ చైతన్యవంతులు కావడం ద్వారా, తత్క్షణమే కృష్ణ చైతన్యవంతులు కావడం ద్వారా ఈ భయానికి మనం విరుగుడు పొందొచ్చు అనమాట. ఎలాంటి పనులైనా సరే ఆలస్యం చేయడం అనేది విజయం సాధించడానికి ఒక గొప్ప అడ్డంకి అని చెప్పుకుంటున్నారు. ప్రొక్రాస్టినేషన్ అంటే సాగదీయడం అనమాట. ఆలస్యం అని చెప్పంటారు. తమోగుణం యొక్క లక్షణం అనమాట అది. భగవద్గీత 14వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు మనకి.
తమో గుణంలో ఉన్నవారి యొక్క లక్షణం ఏంటంటే ప్రతీదీ కూడా ఆలస్యం చేయడం అనమాట. సాగదీయడం. ఈ విధంగా సాగదీయడం అనేది ఏ పనిలో విజయం సాధించాలన్నా దానికి ఒక గొప్ప అడ్డంకి అది. ఆ! ఇక్కడ చెప్పబడినట్టుగా ఆహ్, ప్రస్తుతం లాంటి సమయం మరొకటి లేదని చెప్పంటారు. అంటే వర్తమానానికి మించిన సమయం మరొకటి లేదు. ఎందుకని? వర్తమానం మన చేతుల్లో ఉంది. భవిష్యత్ కాలాలు మన చేతిలో ఉంటాయా? ఉండవు. ఆ! వర్తమానమే మన చేతిలో ఉంటుంది కాబట్టి వర్తమానాన్ని మించిన కాలం మరొకటి లేదని చెప్పన్నారు. ఆ! కాబట్టి కృష్ణ చైతన్యవంతులవ్వడానికి ఇదే సమయం. అందుచేత మనల్ని మనం ఏం చేయాలంటే కృష్ణ చైతన్యవంతులు కావడం ద్వారా మళ్ళీ మానవ జన్మ యొక్క అవకాశాన్ని కోల్పోతామేమో అనేటువంటి భయం నుండి మనం విముక్తులు కావచ్చు. ఏ విధంగా? కృష్ణ చైతన్యవంతులవ్వడం ద్వారా. హ్మ్. మరి ఇంగిత జ్ఞానము అంటే ఏమిటంటే సరైన పనిని సరైన సమయంలో చేయడం. దానిని ఇంగిత జ్ఞానం అంటారు. కామన్ సెన్స్ అంటే సరైన పనిని సరైన సమయంలో చేయడం అనమాట. ఆ! ఆహ్, కాబట్టి ఈ నీతి శాస్త్రాలన్నిటిలో గూడా ఈ విషయం అన్ని నీతి శాస్త్రాల్లో గూడా కనిపిస్తుందనమాట. ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈ నీతి శాస్త్రం అంటేనే మనిషికి ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వడం అన్నమాట. కామన్ సెన్స్‌ని ఇవ్వడం. అంటే ఏమిటి నీతి శాస్త్రం అంటే ఎలాంటి సమయంలో ఎలాంటి పని చేయాలి. సరైన సమయంలో సరైన పని చేయడానికి శిక్షణ ఇవ్వడం. అదే నీతి శాస్త్రం యొక్క ఉద్దేశ్యం. హ్మ్. కాబట్టి ఈ దేనికైనా సరే ఈ టైమింగ్ అనేదే ప్రతిదానికి కూడా చాలా ముఖ్యం అన్నమాట. సరైన సమయాన్ని పనిని సరైన కాలంలో చేయడమే సమస్తము కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఒక స్త్రీ ఒకసారి శ్రీల ప్రభుపాద వారిని అడిగిందనమాట. ఏమనంటే, "మీరు అమెరికాకి ఇంతకు ముందు ఎందుకు రాలేదు? ఇప్పుడొచ్చారే?" అని అడిగింది. అంటే ఏం 70 ఏళ్ల వయసొచ్చే వరకు ఉన్నారేమిటి? ముందు రావాల్సింది కదా! అని అడిగిందట. మరి ప్రభుపాదులు వారు ఏమని స్పందించారంటే, "మీరు సిద్ధంగా లేరు కాబట్టి నేను రాలేదని" చెప్పన్నారు. అర్థమైందా? ఏమన్నారు? "మీరు సిద్ధంగా లేరు కాబట్టి రాలేదని" అన్నారు. ఎవరు సిద్ధంగా లేరు? అమెరికాలో జనం వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి నేను రాలేదని చెప్పాను. ఆ! చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు. ఏమన్నారంటే, "నా దివ్య మ నా దివ్య నామం ప్రపంచంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కీర్తించబడుతుంది" అని. ఆ! ఆహ్, ఒకసారి ఇక్కడ చెప్తున్నారు. ఎవరు మన పతిత పావన్ ప్రభు. ఆయన ఏమంటున్నారంటే ఒకసారి హ్మ్. ఆ! భక్తి వినోద్ ఠాకూర్‌ల వారు జీవించి ఉన్న కాలంలో, భక్తి వినోద ఠాకూర్‌ల వారు జీవించి ఉన్న కాలంలో ఒక బ్రిటిష్ మిషనరీ ఒకతను. అంటే ఈ క్రైస్తవ ప్రచారకుడు. బ్రిటిష్ క్రైస్తవ ప్రచారకుడు నవద్వీప ప్రాంతాన్ని సందర్శించారట. ఆ! ఎప్పుడు 20వ శతాబ్దం ఆరంభంలో ఒక బ్రిటిష్ మిషనరీ ఒక వ్యక్తి భక్తివినోద ఠాకూర్‌ల వారి కాలంలో నవద్వీపాన్ని సందర్శించాడు. అతడు రాసినటువంటి ఒక గ్రంథం ఈ రచయితకి దొరికిందట ఎక్కడో. ఎక్కడో తారసపడింది. ఆ గ్రంథం ఒక పురాతనమైనటువంటి ప్రతి ఒకటి దొరికింది. ఆ! ఆహ్, అయితే ఆ గ్రంథంలో ఏమని రాయబడిందంటే గంగా నది ఒడ్డున ఉన్నటువంటి బాబాజీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ మిషనరీకి చెప్పారట. ఏమనన్నారంటే ఆ! ఆ! వాళ్ళేమన్నారట ఈ బ్రిటిష్ మిషనరీస్ అంటే, "మేము క్రైస్తవత్వంలోకి మారడం కంటే" ఎందుకంటే అతనొచ్చింది ఎందుకు మత మార్పిడి చేయడానికి. "మేం క్రైస్తవంలోకి మారడానికి బదులుగా, ఈ గౌడీయ వైష్ణవ మతం అది కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది" అని చెప్పారట. ఎవరా బాబాజీలు. అర్థమైంది గదా! అయితే ఆ రచయిత వాళ్ళు ఆ విధంగా ఎంత ధైర్యంగా చెప్తున్నారు వీళ్ళు అని జెప్పి ఆయన ఆశ్చర్యపోయాడట. వీళ్ళెవరు ఈళ్ళు బాబాజీలు ఎక్కడో గంగా నది ఒడ్డున పక్కన కూర్చొని భజన చేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళేమిటి ఇలా అంటున్నారు? క్రైస్తవంలోకి మారడం మానేసి, క్రైస్తవంలోకి మేము మారడం అది అలా ఉంచు. ప్రపంచం అంతా కూడా గౌడీయ వైష్ణవత్వం ప్రచారం అవుతుందని అనేటప్పటికి, ఇవేంటి వీళ్ళకి ఎంత ధైర్యం ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అనుకున్నాడట. హ్మ్. కానీ ఆ మిషనరీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ పుస్తకాన్ని ప్రచురించినటువంటి ఒక ఆహ్, 5, 6 దశాబ్దాల తర్వాత అంటే 50, 60 సంవత్సరాలకి ఆ! ఆహ్, ఒక శుద్ధ భక్తుడు సరైన సమయంలో సరైనటువంటి పని చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ అనేది ఒక ఇంటి పేరుగా మారిపోయిందని చెప్పుకుంటున్నారు.
అర్థమైంది కదా! ఆ పుస్తకం రాసినటువంటి 50, 60 సంవత్సరాలకి ఏమైంది ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ అని తెలియనోడు ఎవడు లేడు. ఎలా జరిగింది ఈ పని అంటే ఒక శుద్ధ భక్తుడు సరైన పనిని సరైన సమయంలో చేయడం వల్ల. శ్రీల ప్రభుపాదుల వారు ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం ద్వారా. హ్మ్. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి బయలుదేరక ముందు ఆహ్, ఆయన ఎంతోమంది తన యొక్క స్నేహితులను, అలాగే తోటి భక్తులను అంటే ఈ గౌడీ మఠంలో ఉన్న వాళ్ళందరిని కూడా నాతో పాటు మీరు కూడా రండి. నాతో పాటు సహకరించండి. మనం మరి పాశ్చాత్య దేశాల్లో అంటే ఈ గౌడీయ వైష్ణవత్వాన్ని ప్రచారం చేసేటువంటి కార్యంలో తోడ్పడండి అని ఎంతోమందిని వేడుకున్నారాయన. ఆ! ఆ! ఇక్కడ చెప్తున్నారు. ఆహ్, 'మూల ప్రకృతి దాసి' అనేటువంటి ఒక శ్రీల ప్రభుపాదుల వారి శిష్యురాలు. ఆ! అంటే పతితపావన ప్రభు ఎవరైతే రాసారో ఆయనకి గాడ్ సిస్టర్ అవుతుందామె. 'మూల ప్రకృతి దాసి' ఆమె ఎంతోమంది శ్రీల ప్రభుపాదుల వారి పాత స్నేహితులను ఆమె ముఖాముఖి కలిసిందనమాట. ఇంటర్వ్యూ చేసింది. ఆ! దేనికి అంటే శ్రీల ప్రభుపాదుల వారు కలకత్తాని విడిచిపెట్టి బోస్టన్‌కి వెళ్ళడానికి ముందు అంటే ఈ జలదూత అనే నౌకలో బోస్టన్‌కి బయలుదేరక ముందు శ్రీల ప్రభుపాదుల వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిలో చాలా మందిని మూల ప్రకృతి దాసి అనే ఆమె ముఖాముఖి చేసిందనమాట. ఇంటర్వ్యూ చేసింది. ఆ! మరి శ్రీమతి మూల ప్రకృతి ఆమె ఏం చేసిందంటే ఈ ఇంటర్వ్యూలన్నింటిని కూడా ఆమె రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో పొందుపరిచింది. ఆ గ్రంథం పేరేమిటంటే 'అవర్ శ్రీల ప్రభుపాద ఏ ఫ్రెండ్ టు ఆల్' అనే ఒక గ్రంథం. మన శ్రీల ప్రభుపాద అందరికీ స్నేహితుడు అనేటువంటి ఒక గ్రంథంలో పొందుపరిచింది. ఆ! మరి ఈ సంభాషణల్లో అత్యంత ఆహ్, ప్రస్ఫుటమైనటువంటి ఒక విషయం ఏమిటంటే ఆహ్, ఎవరెవరినైతే శ్రీల ప్రభుపాదుల వారు ఈ ప్రపంచ జైత్రయాత్ర కోసం ఆహ్వానించారో ఆ! అందులో చాలా మందిని ఆహ్వానించారట ప్రభుపాదుల వారు. పెద్ద ఎత్తున ఆహ్వానించారు. ఎవరిని కలిస్తే వాళ్ళని రావచ్చు కదా! నాతో పాటు వెళ్లి ప్రచారం చేద్దాం అని అడిగారు చూడండి. ఆ! అయితే అందులో ప్రతి ఒక్కరు చెప్పిందేమిటంటే ఆయన అడిగారు. కానీ మేము ఆహ్, ఏదో ఒక కారణం చెప్పి మేము దాటవేసేవాళ్ళమని చెప్పారట అందరూ కూడా. కొంతమంది ఆరోగ్యాన్ని సాకుగా చెప్పారు. కొంతమంది ఇంకా మేము చదువుకుంటున్నాం, చదువు పూర్తవ్వలేదని చెప్పేవారు. కొంతమంది మాకు కుటుంబం ఉందని చెప్పేవారు. కొంతమంది మాకేమో ఉద్యోగ బాధ్యతలున్నాయని చెప్పారు. వగైరా, వగైరా ఏవేవో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఉన్నోళ్ళందరూ కూడా మేమెందుకు శ్రీల ప్రభుపాదుల వారితో కలవలేకపోయామంటే మాకు ఈ ఈ కారణాల వల్ల అని చెప్పారు. అంటే వాళ్ళందరూ కూడా ఆలస్యం చేశారనమాట. దాటవేశారు. హ్మ్. మన అదృష్టం కొద్దీ చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్త హరే కృష్ణ ఉద్యమం గురించి అది అదృష్టవశాత్తు ఈ సాగదీసే వాళ్ళ చేతిలో పడకుండా ఏమైందది? ఆ! ఆహ్, వాళ్ళ చేతిలో పడకుండా ఉండడం అనేది గొప్ప మన అదృష్టం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అలా తాత్సారం చేసే వాళ్ళ యొక్క చేతిలో పడిందనుకోండి ఏమవుతుందది? ఇంకంతే ఈ విధంగా ఉండేది కాదు. సరైన వ్యక్తి చేతిలో పడింది కాబట్టి ఇది సరిగ్గా ఈ విధంగా జరిగింది. ఆ! హ్మ్. ఎందుకంటే వాళ్ళెవరు కూడా గోడ మీద రాసున్నదాన్ని చదవలేకపోయారని చెప్పి అంటారు. ఇంగ్లీష్‌లో ఒక ఉందనమాట. ఆ! హూ కుడ్ నాట్ రీడ్ ద హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్ అని చెప్పి. ఒక ఇంగ్లీష్‌లో చెప్తుంటారనమాట. హ్మ్. మరి పరిస్థితి అలా ఉన్నట్లయితే ఒకవేళ నిజంగా అలా తాత్సారం చేసే వాళ్ళ యొక్క చేతిలో పడుంటే ఈనాటికి కూడా ఈ సర్వమంగళప్రదమైనటువంటి సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండేది కాదు. ఒకవేళ అలాంటి వాళ్ళ చేతిలో పడుంటే. ఆ! మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమర్థత ఏదైతే ఉందో, అంటే సమయాన్ని అంచనా వేయడంలో, పరిస్థితిని అంచనా వేయడంలో, ఆ! ఆయన యొక్క సమర్థత ఏదైతే ఉందో, ఈ సమయాన్ని, సందర్భాన్ని అంచనా వేయడం, అదొక్కటే ఈ భగవంతుని యొక్క భవిష్యవాణిని నెరవేర్చడానికి కారణమైంది అని చెప్పంటున్నారు. అదే కారణం దీనికి అని చెప్పంటున్నారు. హ్మ్. ఆ! ఆ విధంగా మరి భగవంతుడి యొక్క భవిష్యవాణిని నిజం చేయడం వల్ల మరి ఎంతో లక్షల మంది యొక్క భయానకమైనటువంటి విధి మారిపోయిందని చెప్పంటున్నారు. అంతే కదా! విధి మారిపోయినట్టే. నిజంగా చెప్పాలంటే మరి ఆహ్, ఈ విధంగా సరైనటువంటి సమయంలో సరైనటువంటి పని ఏం చేయాలి అనేటువంటి నిర్ణయించగలగడం అనేది అంటే ఆ సమయానికి, ఆ సందర్భానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని నిర్ణయించే సామర్థ్యం ఉండడం అనేది అరుదైనటువంటి ఒక వరం అని చెప్పుకుంటున్నారు.
ఎవరికైనా అది తెలిసి ఉన్నట్లయితే అది చాలా అరుదైనటువంటి వరం అని చెప్పి అంటున్నారు. హ్మ్. ఇది మూడవ శ్లోకం గురించి. నాలుగవ శ్లోకం. హ్మ్. ఏకోదర సముద్భూత ఏకనక్షత్ర జాతకాః న భవంతి సమాః క్షీలే యథా భదరకంఠకాః. చూడండి. ఏకోదర సముద్భూత ఏకనక్షత్ర జాతకాః న భవంతి సమాః శీలే యథా భదరకంటకాః అని చెప్పన్నారు. హ్మ్. చూడండి. హ్మ్. చూడండి ఇక్కడేమంటున్నారంటే, ఒకే గర్భంలో, ఒకే నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఒకే విధమైనటువంటి లక్షణాలను పెంపొందించుకోరు. చూడండి. ఒకే గర్భం నుంచి బయటకొచ్చారు. ఒకే నక్షత్రంలో పుట్టారు. కానీ ఒకే విధమైనటువంటి లక్షణాలను పెంపొందించుకోరు. ఎలాగా అంటే, అదే రేగి చెట్టు ముళ్ళు కాస్తుంది, పళ్ళు కాస్తుంది అని చెప్పి అంటున్నారు. మనకి రేగి చెట్టు ఉంది ఇక్కడ. బదరీ వృక్షం. బదరీ అంటే రేగి చెట్టు. అదే రేగి చెట్టు ఎలాగైతే ముళ్ళకు జన్మనిస్తుంది, పళ్ళకు జన్మనిస్తుందో, అదే తల్లి గర్భంలో, అదే నక్షత్రంలో పుట్టినటువంటి ఇద్దరికి ఒకే లక్షణాలు ఉండవు అని చెప్పి అంటున్నారు. ఆ! భాష్యం చూద్దాం. ఆ! ఏక నక్షత్ర జాతకాః అని చెప్పన్నారు. అంటే ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వారు. ఆ! కాబట్టి ఇక్కడ మళ్ళీ చాణక్య పండితుడు ఈ మాట చెప్పడం ద్వారా, ఏక నక్షత్ర జాతకాః అనేటువంటి మాట చెప్పడం ద్వారా, చాణక్య పండితుడు మళ్ళీ ఏదైతే ఈ, ఈ వాదన ఉందో ఏమిటది? ఆహ్, స్వభావం, అలాగే పెంపకం అనే రెండిటికి మధ్య వాదాన్ని మళ్ళీ ఆయన ప్రారంభిస్తున్నారని చెప్పి అంటున్నారు. అంటే ఏమిటి? పెంపకం ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందా? లేకపోతే వాడి యొక్క స్వభావాన్ని బట్టి అంటే వాడి యొక్క జాతకాన్ని బట్టి వాడి యొక్క వ్యక్తిత్వం ఉంటుందా? అనేటువంటి వాదన అనాది కాలం నుంచి జరుగుతుంది. మళ్ళీ దానికి ఈయన మళ్ళీ మొదలుపెట్టారు ఆ చర్చనని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఆ! కాబట్టి ఈ గ్రహ సంబంధమైనటువంటి ప్రభావంలో సూక్ష్మమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ ఉదయించేటువంటి అంటే లగ్నం చూడండి. అంటే లగ్నం అంటారు. లగ్నం అంటే ఏమిటంటే ఒక శిశువు పుట్టే సమయానికి ఆహ్, ఏ రాశి ఉదయిస్తుంది దానిని లగ్నం అంటారు. ఒక వ్యక్తి పుట్టేటప్పటికి ఏ రాశి ఉదయిస్తుందో దాన్ని లగ్నంగా తీసుకుంటారు. ఆ! కాబట్టి ఈ, ఈ సూక్ష్మమైనటువంటి మార్పులు అంటే ఈ గ్రహ సంబంధమైనటువంటి ప్రభావం, అలాగే ముఖ్యంగా ఈ లగ్నం యొక్క ప్రభావం అనేవి ఇవి దాదాపుగా ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాయని చెప్పంటున్నారు. అందుచేత ఈ జ్యోతిష్యం ఏదైతే ఉందో ఇది పుట్టినటువంటి సమయం, పుట్టినటువంటి ప్రదేశంపై ఆధారపడుతుంది. ఆ! అది 2 భిన్నమైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఒకే విధమైనటువంటి పరిస్థితుల్లో పుట్టగలరు అనే దాన్ని పట్టించుకోదనమాట. చూడండి. డస్ నాట్ కన్సిడర్ దట్ 2 డిఫరెంట్ ఇండివిడ్యుయల్స్ కెన్ బి బోర్న్ అండర్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ సర్కమ్‌స్టాన్సెస్ చూడండి. ఖచ్చితంగా ఒకే పరిస్థితులలో ఇద్దరు వ్యక్తులు జన్మించేటువంటి అవకాశం లేదు. ఎందుకని? ఎందుకంటే ఇది సమయం, అలాగే ప్రదేశంపై ఆధారపడుతుంది కాబట్టి. ఎందుకంటే ఒకే సమయంలో పుట్టినప్పటికీ వేరే ప్రదేశాల్లో పుడితే లగ్నం మారిపోతుంది. లగ్నం ఒకే విధంగా ఉండదు. మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్పులనేవి ఉంటాయి. కాబట్టి ఈ శ్లోకంలో చూసినట్లుగా ఆహ్, ఈ ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చదవడం అనేది కేవలం 12 రాసుల పైన మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ! ఎలాగంటే పాశ్చాత్య దేశాల్లో లాగా ఇది ఇంకా సూక్ష్మమైనటువంటి నక్షత్ర వేగాలపై కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, హ్మ్. చూడండి. దీస్ 27 నక్షత్రాస్ థో లాంగ్ ఎగో డ్రాప్డ్ ఫ్రమ్ ద ఇన్వెంటెడ్ నాన్ సాంప్రదాయిక్
సిస్టమ్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద జడ్జ్‌మెంట్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఈ 27 నక్షత్రాలనేటువంటి వాటిని ఈ పాశ్చాత్య ఆహ్, సాంప్రదాయ విరుద్ధమైనటువంటి జ్యోతిష్య విధానం ఏదైతే ఉందో అందులో ఎప్పుడో ఆ 27 నక్షత్రాలని విడిచిపెట్టేశారు. వాళ్ళు విడిచిపెట్టేసినప్పటికి కూడా అవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే జరగబోయేటువంటి సంఘటనలను అంచనా వేయడానికి చాలా ముఖ్యమైనవి అని జెప్పుకుంటున్నారు. ఈ నక్షత్రాలనేవి 3 రకాలుగా విడదీయబడుంటాయి. 9 ఏమో దేవ నక్షత్రాలని జెప్పంటారు. 9 మానుష నక్షత్రాలంటారు. ఆ! దేవ నక్షత్రాలంటే ఏమిటి? దేవతలకు సంబంధించినటువంటి నక్షత్రాలు. 9 మానుష నక్షత్రాలు అంటే ఈ మానవ లోకానికి సంబంధించిన నక్షత్రాలు. అలాగే 9 రాక్షస నక్షత్రాలు అంటే ఇవి లౌకికమైనటువంటి తీవ్రమైనటువంటి లౌకిక తత్వాన్ని సూచించేటువంటి నక్షత్రాలు 9 ఉన్నాయి. ఇలాగా 3 గుంపులుగా వాటిని విడదీశారనమాట. హ్మ్. అయితే ఆధునిక సాంఘిక శాస్త్రం పెంపకం పైన ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఏమైనప్పటికీ ఆహ్, హౌవెవర్ అంటిల్ టుడేస్ యూనివర్సిటీస్ రీసెర్చ్ the science of nakshatras vis-a-vis lunar transits and the psychological influence that Jyotisha Shastra brings to bear, pseudo-scientific conclusions regarding nature versus nurture will be merely an incomplete guesswork that is top-heavy and one-sided అని చెప్పంటారు. ఇప్పుడు ఏమైనప్పటికీ ఈనాటి విశ్వవిద్యాలయాలు ఆహ్, హ్మ్. ఏం చేస్తున్నాయంటే ఇవి పరిశోధన చేస్తున్నాయట. దేని మీద? అంటే ఈ నక్షత్రాల యొక్క ప్రభావం గురించి, అలాగే ఈ చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి. ఎందుకంటే ముఖ్యంగా మనసు అనేది చంద్రుడిపై ఆధారపడి ఉంటుందనమాట. చంద్రుడు మనసుని చాలా ప్రభావితం చేస్తాడు. ఆ! అలాగే వీటన్నిటి గురించి ఈనాటి విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేస్తున్నాయట. అంటే వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది, వ్యక్తి యొక్క వ్యక్ ఆహ్, అతని యొక్క ప్రవర్తన అనేటువంటిది ఏ విధంగా ఈ నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. కాబట్టి ఈ జ్యోతిష శాస్త్రం ఏదైతే వివరిస్తుందో ఆ! ఆహ్, కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకపోతే ఈ స్వభావం లేదా పెంపకం వీటి మధ్య ఏదైతే చర్చ జరుగుతుందో అది ఊరికే ఊహాగానంగా ఉండిపోతుంది గానీ పూర్తిగా ఎవరు కూడా అంచనా వేయలేరని చెప్తున్నారు. అంటే ఒక మనిషి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పుకుంటున్నారు. దీన్ని అతని యొక్క గ్రహ నక్షత్ర గతిని బట్టి మనం చూడాలి అని చెప్పుకుంటున్నారు. తర్వాత 5వ శ్లోకం. నిస్పృహో నాధికారి స్యాన్నా కామో మండన ప్రియః నా విదగ్ధః ప్రియం బ్రూయాత్ స్పష్టవక్తా న వంచకః. చూడండి. నిస్పృహో నాధికారి. నిస్పృహో నాధికారి స్యాన్ నాకామో మండన ప్రియః నావిదగ్ధః ప్రియం బ్రూయాత్ స్పష్టవక్తా న వంచకః అని చెప్పుకుంటున్నాను. చూడండి. ఎవరికైతే కోరికలు లేవో వాళ్ళు ఒక పదవిని చేపట్టాలని అనుకోరట. నిస్పృహో నాధికారి స్యాన్. చూడండి. ఆ! అంటే కోరికలు లేని వాళ్ళు ఒక పదవిని చేపట్టాలని అనుకోరట. నాకామో మండన ప్రియః. ఆ! ఆహ్, ఎవరికైతే కామం అనేది లేదో చూడండి. కామం అనేది లేని వాళ్ళు శారీరక అలంకరణను ఆనందించరట. కామం ఉన్నవాడు శరీర అలంకరణ గురించి చూసుకుంటాడు. కానీ కామం లేనివాడు ఈ శారీరక అలంకరణ అనే దాన్ని ఆనందించరట. చూడండి. ఆ! ఇక నావిదగ్ధః ప్రియం బ్రూయాత్ అని చెప్పుకుంటున్నారు. ఆ! నావిదగ్ధః అంటే మూర్ఖులైనటువంటి వారి యొక్క నోటి నుండి ఆహ్, ప్రియమైనటువంటి మాటలు రావట. మూర్ఖులైన వారి నోటి నుండి ప్రియమైనటువంటి మాటలు రావు. ఇక ఎవరైతే పచ్చి సత్యాన్ని మాట్లాడతాడో వాడెన్నడూ కూడా మోసం చేయడు అని చెప్పుకుంటున్నాడు. స్పష్టవక్త నవంచకః అని చెప్పుకుంటాడు.
స్పష్టంగా మాట్లాడేవాడు. స్పష్టంగా మాట్లాడడం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. ఏనాడు కూడా మోసం చేయడు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ 4 విషయాలు చెప్పారు. ఏమేమి చెప్పారు? మొదటిదేమిటి? ఆ! కోరికలు లేనివాడు అధికారాన్ని కోరుకోడు. రెండోది, కామం లేనివాడు శారీరక అలంకరణను ఆనందించడు. ఇక మూర్ఖుడి నోటి వెంట ప్రియమైనటువంటి పలుకులు రావు. ఎవరైతే సత్యాన్ని స్పష్టంగా మాట్లాడతాడో వాడెన్నడూ కూడా మోసం చేయడు అని చెప్పంటున్నారు. భాష్యం. హ్మ్. కాబట్టి ఈ శ్లోకం ఆహ్, చూడండి సాధారణంగా ఈ రాజకీయ పదవులని ఆశించే వాళ్ళు, "నువ్వు ఎందుకోసం రాజకీయ పదవిని ఆశిస్తున్నావు?" అని అడిగామనుకోండి వాళ్ళేమంటారు? ఆహ్, కేవలం సమాజానికి నిస్వార్థమైనటువంటి సేవ చేయడం కోసమే ఈ పదవి మేము కోరుకుంటున్నాం అంటారు. అంతే కదా! ఏ రాజకీయ నాయకుడైనా సరే. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శ్లోకం దానికి సవాలు విసురుతుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే శ్లోకం ఏం చెప్తుందంటే కోరికలు లేనివాడు అధికారాన్ని కోరుకోడని చెప్తుంది. అధికారాన్ని కోరుకుంటున్నాడంటే వాడికి కోరికలున్నట్టని. ఆ! కాబట్టి ఏదైతే రాజకీయ నాయకులు సాధారణంగా చెప్పేది ఏదైతే ఉందో, రాజకీయ పదవులంటే అది నిస్వార్థ సేవ చేయడానికి సమాజానికి అనేది కాదు అని చెప్పి. హ్మ్. ఇక చివరి విషయానికొస్తే ఆహ్, ఎవరైతే ముక్కుసూటిగా మాట్లాడతారో, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కుండ పగిలినట్టుగా మాట్లాడతారో, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారో, వారు ఆహ్, తరచుగా ఏమవుతారంటే వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళుగా నిందలు వేస్తారంట వాళ్ళ మీద. ఎందుకంటే ఇతరులు ఏదైతే వినడానికి భయపడతారో అది మాట్లాడతారు కాబట్టి. ఇతరులు ఏదైతే వినడానికి భయపడతారో అది వీళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి, ఇలా సత్యం మాట్లాడే వాళ్ళు చెప్పేది ఎవరు పట్టించుకోకుండా ఏవన్నా అబద్ధాలని చెప్పంటారు. ఇది చాలా విడ్డూరం అని చెప్పంటున్నారు. ఆ! కాబట్టి ఆహ్, నిజాయితీతో కూడినటువంటి పలుకులు ఏవైతే ముక్కుసూటిగా చెప్పబడతాయో, వాటంత వివాదాస్పదమైనటువంటి ఇవి మరొకటి లేవు సమాజంలో అని చెప్పంటున్నారు. నిజాయితీతో కూడినటువంటి పలుకులు ఏవైతే ముక్కుసూటిగా మాట్లాడతాయో ఆహ్, అంటే ఏమంటారది? ఆహ్, వివాదాలకి దారి తీసేవి అవే అన్నిటికంటే కూడా చాలా గొప్పగా వివాదాలకు దారి తీస్తాయంటున్నారు. అంతే కదా! మాట్లాడే మాటలు ఎక్కువగా అంటే మాట తూటా ఉంటదని చెప్పంటాం. మాటల వల్లనే చిక్కుల్లో పడుతుంటాం. చూడండి. వాటంత వివాదాస్పదమైనటువంటివి మరొకటి లేవు. సమాజంలో వివాదాలను రేపొందించేవి. ఆ! ఆ! సమాజం ఏం చేస్తుందంటే చాలామంది సిల్వర్ టంగ్డ్ విలన్స్‌ని ఎన్నుకుంటుందట. చూడండి. ఇప్పుడేం చెప్తున్నారో. సిల్వర్ టంగ్డ్ విలన్స్. అంటే నాలుక చాలా చక్కగా దగదగా మెరుస్తుందంటే వాళ్ళ మాటలు చాలా మెరుపుగా ఉంటాయంట. మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడేమంటున్నారంటే ఆకర్షణీయంగా మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని సమాజం ఎన్నుకుంటుంది. ఆ! అలాంటి వారిని ఎలా గౌరవిస్తుంది అంటే వారి యొక్క అంటే స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా వారిని గౌరవిస్తుందట సమాజం. ఎలాంటి వారిని? ఆకర్షణీయమైనటువంటి మాటలు మాట్లాడేవారు. ఆ! ఎందుకని? ఎందుకంటే వాళ్ళు ఆహ్, వాళ్ళు చేసేటువంటి డొల్ల వాగ్దానాలు, అబద్ధాల చేత వారి జనానికి ఇంద్రియ భోగం కలిగిస్తారు కాబట్టి. పసలైనటువంటి వాగ్దానాలనమాట. డొల్ల వాగ్దానం అంటే ఊరికే ఏదో కొంచెం గొట్టం టాబ్లెట్లుంటాయి. గొట్టం ఇచ్చాడు కానీ లోపలేం లేదు ఖాళీ. మోసం చేయొచ్చు కదా! గొట్టం టాబ్లెట్ తీస్తే అందులో పొడుంటుంది. కానీ లోపల పొడి లేకుండా ఊరికే గొట్టం ఇచ్చాడనుకోండి. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పేవి ఏవైతే వాగ్దానాలు చేస్తారో అవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే లోపల ఏమి పస ఉండదనమాట. లోపల సత్తు ఉండదు. ఆ! కానీ ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తికి ఆహ్, హ్మ్. కాబట్టి ముక్కుసూటి వ్యవహారం చేసేటువంటి వ్యక్తికి ఈ విధంగా మరి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, అలాగే పరిస్థితిని నియంత్రణలో ఉంచడం కూడా. చూడండి 2 అది చాలా చాలా కఠినమైనటువంటి వ్యవహారం అని జెప్పుకుంటున్నా. అంటే ఏమిటి? నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాలి. అలాగే జనాన్ని ఉద్రేకానికి గురి చేయకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అన్నారు చూడండి. సత్యమే మాట్లాడాలి కానీ ప్రియంగా మాట్లాడాలన్నారు. కాబట్టి సత్యాన్ని మాట్లాడుతూ అది కూడా ప్రియంగా మాట్లాడడం అనేది అదొక గొప్ప వ్యాయామం అని చెప్పి అంటున్నారు ఇక్కడ. అది పెద్ద చాలా గొప్ప కసరత్తు అది. చూడండి.
అంత సులభం కాదనమాట. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అనేటువంటిది. ఆ! తర్వాత 6వ శ్లోకం. మూర్ఖాణం పండితా ద్వేష్య అధనానాం మహాధనాః పరాంగన కులస్త్రీణాం సుభగానాం చ దుర్భగాః. చూడండి ఏమంటాడు. మూర్ఖాణం పండితా ద్వేష్య అధనానాం మహాధనాః పరాంగన కులస్త్రీణాం సుభగానాం చ దుర్భగాః అని చెప్పాడు. అంటే ఏమిటి అర్థం? ఆ! మూర్ఖులు పండితుల పట్ల అసూయపడతారు. మూర్ఖులు పండితులను చూసి అసూయపడతారు. పేదవాడు ధనికుడిని చూసి అసూయపడతాడు. వేశ్యలు పతివ్రతను చూసి అసూయపడతారు. ఆ! విధవలు భర్తలున్న వాళ్ళని చూసి అసూయపడతారు. అర్థమవుతుంది కదా! ఏమన్నారు? మూర్ఖులు పండితుడిని చూసి అసూయపడతారు. పేదవాడు ధనికుడిని చూసి అసూయపడతాడు. వేశ్యలేమో పతివ్రతలను చూసి అంటే కుల స్త్రీలను చూసి అసూయపడతారు. ఆ! ఆహ్, విధవలు ఏం చేస్తారట, భర్తలున్న వారిని చూసి అసూయపడతారట. భర్తలున్న స్త్రీలను చూసి అసూయపడతారు. అది. హ్మ్. భాష్యం చెప్తున్నారు. ఇక్కడేమంటున్నారంటే, ఎవరైతే దీర్ఘదృష్టి లేని వాళ్ళు మాత్రమే అసూయకు బలైపోతారట. అంటే దీర్ఘదర్శులు కాని వారు ఎవరైతే ఉన్నారో. అంటే ఓన్లీ ద షార్ట్ సైటెడ్ అంటే షార్ట్ సైటెడ్ అంటే ఏమిటి? అదే వాడికి పెద్ద ఆలోచన సామర్థ్యం లేదనమాట. కాబట్టి ఎవరైతే ఈ విధంగా దీర్ఘదృష్టి లేని వాళ్ళు మాత్రమే అసూయకు బలవుతారు. ఆ! హ్మ్. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ప్రతి మనిషి ఒక్క క్షణం ఆలోచించాలి. దేని గురించంటే ఎంత త్వరగా జనం పుడతారు, కొన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత, కొన్ని ఆహ్, ఈ గుండె సవ్వడుల తర్వాత ఎంత త్వరగా చనిపోతున్నారనేది ఆలోచించాలి. అందుకే అసూయ పడకూడదని చెప్పాం. ఎవడైనా ఎంతకాలం జీవిస్తాడిక్కడ? వాడు మహా గొప్పవాడని అనుకుందాం. ఎంతకాలం ఉంటాడు చెప్పండి. అందుకే ఏమన్నారంటే ఒక క్షణం ఆలోచించాలి మనం. దేని గురించి అంటే మనం చూడాలి ఎంత త్వరగా జనం పుడుతున్నారు, కొన్ని శ్వాసలు తీసుకొని ఎంత త్వరగా చనిపోతున్నారనేటువంటి విషయం గురించి. ఆ! ఈ మృత్యులోకం దీన్ని అందుకే మర్త్యలోకం అంటారు. మర్త్యలోక్ అనమాట ఇది. మర్త్యలోక్. మర్త్యలోకం అది. అంటే ఇది మృత్యులోకం ఇది. మనం బలవంతంగా మన యొక్క సాంఘిక స్థితిని, మన సంపదను, మన కుటుంబాన్ని విడిచిపెట్టాల్సొస్తుంది. ఎప్పుడు ఎప్పుడైతే ఆహ్, చూడండి ఇక్కడేమంటున్నారంటే ఎప్పుడైతే మన యొక్క విధి నిర్ణయిస్తుందో ఎలాగంటే లైక్ ఎ రెడ్ ఫ్లాగ్ పాపింగ్ అప్ ఆన్ ఎన్ ఎక్స్‌పైర్డ్ పార్కింగ్ మీటర్ చూడండి. ఇది ఫారెన్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇవన్నీ. రెడ్ ఫ్లాగ్ పాపింగ్ అప్ ఆన్ ఎన్ ఎక్స్‌పైర్డ్ పార్కింగ్ మీటర్. మీరేమైనా చెప్తారా దీని గురించి? ఏంటది? ఎప్పుడైతే పార్కింగ్ అనేది 1 అవర్ పార్కింగ్ చేసుకోవచ్చు, 2 అవర్ పార్కింగ్ చేసుకోవచ్చని స్లాట్. ఆహా! ఇలా 2 అవర్స్ అయిన వెంటనే డెడ్ సింబల్ వస్తుందండి ఆహా! ఎందులో వస్తుంది? మీటర్‌లో. పార్కింగ్ స్లాట్‌లో ఒక ఓహ్! ఓకే. ఆహాహా! 10 స్లాట్స్ ఉన్నాయి. స్లాట్స్ దాని వేరేస్. ఆహా! కాబట్టి ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా రెడ్ ఫ్లాగ్ వస్తుందో, అలాగే ఎప్పుడైతే మన యొక్క తేదీ వచ్చేస్తుందో, అప్పుడు మన సాంఘిక స్థితిని, మన సంపదని, మన కుటుంబాన్నన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సొస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, మన సమయం ఇతరులను చూసి అసూయ పడడంలో వృధా చేసుకోకూడదు. ఆ! ఎందుకంటే వాళ్ళు కూడా నిస్సహాయ స్థితులలో బద్ధజీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి అని చెప్పంటారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ఆ! నిస్సహాయ స్థితిలో బద్ధజీవనాన్ని గడుపుతున్నాడు. వాడి స్థాయిలో వాడు బద్ధజీవనాన్ని గడుపుతున్నాడు. కాబట్టి మరొక బద్ధజీవిని చూసి బద్ధజీవులమైన మనం అసూయపడడంలో అర్థమే ఉందని చెప్పుకుంటున్నారు. కాబట్టి తెలివైన వాడు ఏం చేయాలంటే ఆ! సమయాన్ని అలా వృధా చేసుకోకూడదు. 7వ శ్లోకం. ఆలస్యోపగతా విద్యా పరహస్తగతం ధనం అల్పబీజం హతం క్షేత్రం హతం సైన్యమనాయకం. చూడండి. ఆలస్యోపగతా విద్య పరహస్తగతం ధనం అల్పబీజం హతం క్షేత్రం హతం సైన్యం అనాయకం అంటారు.
హ్మ్. నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడంలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమైతే నేర్చుకునేటువంటి విద్య నాశనం అవుతుంది. అంటే ఆచరణలో పెట్టకపోతే నేర్చిన విద్య నాశనం అవుతుంది. అప్పు ఇవ్వడం వల్ల పోగు చేసుకున్న ధనం నాశనం అవుతుంది. సంపాదన ఎలా నాశనం అవుతుందట? అప్పు ఇవ్వడం వల్ల సంపాదన నాశనం అవుతుందట. ఆ! ఇబ్బడి ముబ్బడిగా విసిరివేయడం వల్ల పంటలు నాశనం అవుతాయని చెప్పుంటున్నారు. అంటే ఇబ్బడి ముబ్బడిగా విత్తనాలను విసిరేయడం వల్ల, అంటే ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం వల్ల పంటలు నాశనం అవుతాయి. నాయకుడు లేకపోతే సైన్యం నాశనం అవుతుంది అని చెప్పంటారు. అర్థమవుతుంది కదా! 4 విషయాలు చెప్పారు ఎలా నాశనం అవుతాయి. ఆ! ఆలస్యోపగతా విద్య అంటే ఆచరణలో పెట్టకపోతే నేర్చిన విద్య నాశనం అవుతుంది. అప్పు ఇవ్వడం ద్వారా సంపాదన నాశనం అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలను విసరడం ద్వారా పంటలు నాశనం అవుతాయి. నాయకుడు లేకపోతే సైన్యం నాశనం అవుతుంది. భాష్యం ఏంటంటే ఆహ్, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు లేకపోతే మానవ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి. ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు లేకపోతే వ్యక్తి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. ఆ! మరి ఒక నాయకుడు లేకుండా సైన్యం నాశనం కావడం గురించి ఒక ఉదాహరణ ఉంది. ఏమంటే ఒక సిక్కు చరిత్రలో. ఎవరి యొక్క ఉదాహరణ ఇది అంటే శ్రీ హరిసింగ్ నల్వా అనేటువంటి వ్యక్తి. ఆయన ఆహ్, హ్మ్. ఈ పంజాబ్ సింహంగా పిలువబడేటువంటి రంజిత్ సింగ్ అనేటువంటి రాజు యొక్క సైన్యానికి ఒక నాయకుడన్నమాట. అతడు 1837వ సంవత్సరంలో ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో పోరాటం చేసినప్పుడు అతడు చనిపోయాడు. ఆ! ఆహ్, హ్మ్. కిల్డ్ ఇన్ ఎ బ్యాటిల్ డ్యూరింగ్ ఎన్ 1837 offensive into Afghanistan. జనరల్ హరి సింగ్స్ డెడ్ బాడీ వాస్ విజిబుల్లీ ప్రాప్డ్ అప్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద ఫోర్ట్ చూడండి. కాబట్టి ఏం చేశారట, ఈ హరిసింగ్ యొక్క ఈ హరిసింగ్ నల్వా అనేటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో, అతడి యొక్క శవాన్ని అందరికీ కనిపించేలా ఏం చేశారంట, కోట యొక్క పైభాగానికి వేలాడదీశారట చూడండి. ఆ విధంగా మరణించినటువంటి తమ నాయకుడి యొక్క శవాన్ని చూసి ఆహ్, ఈ ఆఫ్ఘన్‌లందరూ కూడా తోక ముడిచారని చెప్పి అంటున్నారు. అర్థమవుతుంది కదా! ద మేర్ సైట్ ఆఫ్ ద డిసీజ్డ్ జనరల్స్ మోర్టల్ కాయిల్ వాస్ ఎనఫ్ టు సెండ్ ద ఆఫ్ఘన్స్ ఇంటూ రిట్రీట్ చూడండి. ఆ! అంతే ఎప్పుడైతే ఈ యొక్క శవాన్ని ప్రదర్శించారో మొత్తం సైన్యం అంతా తోక ముడిచిందంతే. ఎళ్ళిపోయింది మొత్తం. కాబట్టి నాయకుడు లేకపోతే సైన్యం నాశనం అవుతుందని చెప్పి అంటున్నారు. 8వ శ్లోకం. అభ్యాసాద్ధీర్యతే విద్యా కులం శీలేన ధార్యతే. హ్మ్. అభ్యాసాద్ధార్యతే విద్యా కులం శీలేన ధార్యతే గుణేన జ్ఞాయతే త్వార్యః కోపో నేత్రేణ గమ్యతే. హ్మ్. అభ్యాసాద్ ధార్యతే విద్య కులం శీలేన ధార్యతే గుణేన జ్ఞాయతే త్వార్యాః కోపో నేత్రేణ గమ్యతే అని చెప్పి అంటున్నారు. ఆ? హ్మ్. అభ్యసించడం వల్ల జ్ఞానం అనేది కాపాడబడుతుంది. సరైనటువంటి ప్రవర్తన వల్ల కుటుంబ ప్రతిష్ట కాపాడబడుతుంది. ఆ? ఒక పెద్ద మనిషిని అతని యొక్క గుణాల ద్వారా అంచనా వేయొచ్చు. అలాగే కోపాన్ని కళ్ళ ద్వారా చూడొచ్చు అని చెప్పి అంటున్నారు. 4 విషయాలు చెప్పారు. ఏమంటున్నారు? అభ్యాసం చేయడం వల్ల విద్య రక్షించబడుతుంది. విద్య కాపాడబడుతుంది. అభ్యాసం చేయడం వల్ల. సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల కుటుంబ ప్రతిష్ట కాపాడబడుతుంది. ఒక పెద్ద మనిషిని ఎలా అంచనా వేయొచ్చంటే అతని యొక్క గుణాల ద్వారా. అలాగే కోపాన్ని కళ్ళ ద్వారా చూడొచ్చు అని చెప్పి అంటున్నారు. ఆ! భాష్యం చెప్తున్నారు. ఇక మనం నేర్చినటువంటి విద్య యొక్క ఆహ్, మనం నేర్చినటువంటి విద్యని ఆచరణలో పెట్టడం విషయానికొస్తే ఆధ్యాత్మిక గురువు మనకు ఉపదేశాలు ఇస్తారు. కానీ శిష్యుని యొక్క బాధ్యత ఏమిటి? దానిని అనుసరించడం. అంటే ఏమిటి? ఆధ్యాత్మిక గురువు ఇచ్చేటువంటి ఉపదేశాలు అంటే ప్రతిరోజు కూడా నిర్దిష్టమైనటువంటి మాలల జపం చేయడం.
అలాగే విధి నియమాలను ఆచరించడం, ఎల్లప్పుడూ కూడా కృష్ణ చైతన్యంలో నిరంతరం మునిగి ఉండడం ఇవన్నీ కూడా. ఇవి గురువు మనకిచ్చేటువంటి ఆజ్ఞలు. ఆ! మరి గురువు మరియు శిష్యుని మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో ఇదొక ఒప్పందం లాంటిదని చెప్పి అంటున్నారు. మరి ఆహ్, ఎవరైతే దీక్ష తీసుకునేటువంటి వ్యక్తి ఉంటాడో అతడి పైనే ఉంటుంది బాధ్యతంతా. ఏమిటి? ఈ ఒప్పందాన్ని గౌరవించడంలో, ఈ ఒప్పందాన్ని గౌరవించే బాధ్యత ఎవరిది? దీక్ష తీసుకున్నటువంటి శిష్యుడిదే. ఆ! మరి ఇస్కాన్ యొక్క ఆధ్యాత్మిక కుటుంబం అంతా కూడా ఆహ్, ప్రతి వ్యక్తిగత భక్తుని యొక్క ప్రవర్తన ద్వారా అంచనా వేయబడుతుంది ఇక్కడ చెప్పినట్టుగా అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్ద మనిషి అనేది ఎలా తెలుస్తుందో మనకి? అతని గుణాలను బట్టి అని చెప్పుకుంటున్నారు. ఆ! అలాగే మానసిక స్థితి కళ్ళ ద్వారా ప్రతిబింబిస్తుందట. ఒక వ్యక్తి కళ్ళను చూడడం ద్వారా వాడి యొక్క మానసిక స్థితిని అంచనా వేయొచ్చట. ఆ! ఒక్కోసారి కళ్ళు ఏమని చెప్పబడతాయంటే ద విండోస్ ఆఫ్ ద సోల్ అని చెప్పంటారు. ఆత్మకి కిటికీలు అంటే కళ్ళను చూసి వాడి యొక్క ఆత్మ ఎలా ఉందో చెప్పొచ్చట చూడండి. ద విండోస్ టు ద సోల్ అని చెప్పంటున్నారు. కళ్ళను ఒక్కోసారి చెప్తారట. చాలామంది వైద్యులు కూడా దీన్ని అంగీకరిస్తారట. ఏమనంటే ఆహ్, మరణ సమయంలో చాలామంది రోగుల యొక్క కళ్ళలోంచి కాంతి వెళ్ళిపోతుంది. కాంతి వెళ్ళిపోవడం మేము చూసామని చాలామంది వైద్యులు చెప్తారు. అంటే మరణించేటువంటి సమయంలో వాడు ప్రాణం వదిలేసే సమయంలో ప్రాణం వదిలేసిన తర్వాత ఆ కాంతి కనిపించదు కళ్ళల్లో. అది మేము చూసామని చాలామంది వైద్యులు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి. ఆ! ఇది మనం కూడా అంచనా వేయొచ్చు. ప్రతిరోజు ఉదయం భాగవత ప్రవచనంలో మనం కూడా కళ్ళని చూసి వ్యక్తిని అంచనా వేయొచ్చు. అంతే కదా! ఆ! మన వాళ్ళు కొంతమంది ఇలా అంటుంటారనమాట. పాపం కొంతమంది పెద్ద కళ్ళు ఉండడం వల్ల, కళ్ళజోడు లేకపోవడం వల్ల ఇట్టే బయట పడిపోతారు. నాలాంటోడు కళ్ళజోడు పెట్టుకొని ఇలా కాసేపు పడుకుందాం గాని తెలీదు. కళ్ళజోడు లేని వాళ్ళు పెద్ద కళ్ళు ఉందనుకోండి ఇలా తిప్పుతుంటారు. ఏదో ఆ! చాలా కష్టం అనమాట. ఆ! కాబట్టి అదే విషయం. 9వ శ్లోకం. విత్తేన రక్షతే ధర్మో విద్యా యోగేన రక్షతే మృదునా రక్షతే భూపః ఆ! సత్స్త్రియా రక్షతే గృహం అని చెప్పంటారు. విత్తేన రక్షతే ధర్మో విద్యా యోగేన రక్షతే మృదునా రక్షతే భూపః సత్స్త్రియా రక్షతే గృహం అని చెప్పంటున్నారు. ఆ! ఆహ్, సంపద ధర్మాన్ని రక్షిస్తుంది. ఆ! సంపద ధర్మాన్ని రక్షిస్తుంది. అభ్యాసం విద్యని రక్షిస్తుంది. హ్మ్. అలాగే మృదువైనటువంటి వాక్కులు రాజును రక్షిస్తాయి. అంటే ఓదార్పు వచనాలు రాజును రక్షిస్తాయట. అలాగే సత్స్త్రియ అంటే విశ్వాసపాత్రురాలైనటువంటి భార్య గృహాన్ని రక్షిస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఆ! 4 విషయాలు చెప్పారు. ఏమిటవి? సంపద ధర్మాన్ని రక్షిస్తుంది. ఆచరణ విద్యను రక్షిస్తుంది. ఓదార్పుతో కూడినటువంటి పలుకులు రాజుని రక్షిస్తాయి. విశ్వాసపాత్రురాలైనటువంటి భార్య గృహాన్ని రక్షిస్తుంది అని చెప్పన్నారు. భాష్యం. హ్మ్. ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం వినియోగింపబడినటువంటి ధనం లక్ష్మీదేవిని సూచిస్తుంది. అందుచేత ఆహ్, హ్మ్. ధనమే సకల ఆహ్, ఏమంటారు? ధనమే సకల ఉత్పాతాలకు కారణం కాదు అని జెప్పుంటున్నారు. అంటే చాలామంది అనుకుంటారు ఆ విధంగా. ఎలాగంటే యేసుక్రీస్తు కూడా చెప్పాడట ఉదాహరణకి. ఏమనంటే ఆహ్, ధనాన్ని ప్రేమించడమే సకల దుష్టత్వానికి మూలం అని జెప్పన్నాడట. ఎందులో? తిమోతి 6:10లో చెప్పాడట బైబిల్‌లో. ఏమని? ధనాన్ని ప్రేమించడమే సకల దుష్టత్వానికి మూలం అని జెప్పాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఉపయోగింపబడినటువంటి ధనం అది లక్ష్మీదేవిని సూచిస్తుంది కాబట్టి, ధనమే సకల దుష్టత్వానికి మూలం అని ఎంతోమంది అనుకున్నట్లుగా అది ఆ విధంగా పూర్తిగా చెప్పలేం మనం. ఆ! ఒక వస్తువు యొక్క విలువని దాని యొక్క ఉపయోగాన్ని బట్టి మనం నిర్ణయించాలి. ఒక వస్తువు యొక్క విలువని. ఆ! కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడికి
ఏదైతే భగవత్ సేవలో వినియోగించబడుతుందో దానికి విలువ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా విలువ లేనివే. ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకు తెలుసు. ఈ బాంబే ఏదైతే ఉందో అంటే ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి దేశం ఏమిటి? భారతదేశం. ఆ భారతదేశంలో అత్యంత గొప్ప నగరం ఏమిటి? బాంబే. ఆ! అనే విషయం ఆయనకి తెలుసు. మరి అక్కడ భగవంతుడిని స్ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అర్చించడానికి ఒక మందిరం లేదని తెలుసు. అందుచేతనే ఆయన ఒక సన్యాసిగా ఆయన స్వయంగా ఏం చేశారు? తన యొక్క శిష్యులతో కలిసి ఆ! ఆహ్, ఈ బాంబే నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎవరైతే పారిశ్రామికవేత్తలున్నారో వారి ఇళ్ళకు స్వయంగా వెళ్లారట భిక్ష స్వీకరించడం కోసం. చూడండి. అంటే విరాళాలు స్వీకరించడం కోసం. మరి ఎంతో తీవ్రమైనటువంటి పోరాటం చేసిన తర్వాత ఆయన భారతదేశంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని నిర్మించారు. ఇక్కడ జూహు బీచ్ దగ్గర ఉన్నటువంటి హరే కృష్ణ మందిరాన్ని. ఆ! అక్కడ మరి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా సాంఘిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ కూడా అక్కడ స్వాగతించబడుతుంది. అందరూ కూడా రావచ్చు అక్కడికి. ఆ విధంగా బాంబేలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆహ్, ఈ సంపద ధర్మాన్ని రక్షిస్తుంది అనేటువంటి దాన్ని నిరూపించారు అని చెప్పంటున్నారు. సంపద ధర్మాన్ని రక్షిస్తుంది. ఏ విధంగా రక్షిస్తుంది? ధర్మకార్యాలు చేయడం ద్వారా ఎప్పుడైతే మనం ధర్మకార్యాలు చేయడానికి సంపదను వినియోగిస్తామో అప్పుడు సంపద ధర్మాన్ని రక్షించినట్టే అవుతుంది. శ్రీల ప్రభుపాదులు వారు రాస్తారు ఏమంటారంటే ఇక్కడ శ్రీమద్ భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 31వ శ్లోకంలో దానికిచ్చిన భాష్యంలో ప్రభుపాదులు వారు ఏమంటారంటే, గొప్ప పండితుడైనటువంటి చాణక్యుడు ఏమంటాడంటే అందుచేత ఏదైతే ఒకరి యొక్క చేతిలో ఉందో, ఏదైతే ఒకరి యొక్క ఆస్తిగా ఉందో దానిని మనం ఏం చేయాలి? సత్ లేదా పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క ప్రయోజనార్థం దాన్ని ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనం ఎలాంటి ఆస్తిని మనతో తీసుకువెళ్ళలేం. ఆ! మన ఆస్తులన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. ఇక్కడే నష్టమైపోతాయి. ఆ! మనమైనా ధనాన్ని విడిచిపెట్టాలి. లేదా ధనమైనా మనల్ని విడిచిపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము మన ధనం విడిపోవాల్సిందే ఏదో ఒక రోజున. అందుకే ధనం యొక్క శ్రేష్టమైనటువంటి ఉపయోగం ఏంటంటే, ఆ ధనం మన వద్ద ఉన్నంత వరకు దానిని కృష్ణ చైతన్యాన్ని పొందడానికి వినియోగించాలి అని చెప్పాడు. ధనాన్ని దేనికోసం ఉపయోగించాలట? కృష్ణ చైతన్యాన్ని పొందడానికి ఉపయోగించాలి అని చెప్పంటున్నారు. హ్మ్. మరి ఈనాడు చూస్తే ఆహ్, 35 సంవత్సరాలు అయిన తర్వాత అంటే ఈ హరే కృష్ణ ల్యాండ్ ఏదైతే ఉందో జూహు బీచ్‌లో బొంబాయిలో 35 సంవత్సరాలు అయిన తర్వాత భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా ఉంది ఇది. ఆ! ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ఇది ఆకర్షిస్తుంది. శ్రీ శ్రీ రాధా రాసబిహారి యొక్క గౌరనితాయ్ అలాగే సీతారాముల యొక్క చరణ పద్మాల దగ్గరికి లక్షలాది మందిని ఇది ఆకర్షిస్తుంది. ఆ! మరి ఈ హరే కృష్ణ ఉద్యమ సభ్యుల చేత ఏదైతే ధనం సేకరించబడిందో, ఎవరైతే దాతల నుండి అదంతా కూడా ఈ యొక్క ఈ శ్రీధామ్ మాయాపూర్‌లో అంటే ఈ బాంబేలో వచ్చినటువంటి ధనం. బాంబేలో ఎవరైతే దాతలు ఇచ్చినటువంటి ధనం ఉందో, ఆ ధనంతో శ్రీధామ్ మాయాపూర్‌లో, వృందావనంలో, న్యూఢిల్లీలో, బరోడాలో, అహ్మదాబాద్‌లో, తిరుపతి ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప గొప్ప నగరాల్లో మందిరాలు నిర్మించడానికి ఈ ధనమంతా కూడా ఉపయోగించబడుతుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ విధంగా సంపద ధర్మాన్ని రక్షిస్తుంది అని చెప్పి అంటున్నారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే సకల వస్తువులు భౌతికమైనవి కావచ్చు, ఆధ్యాత్మికమైనవి కావచ్చు, వాటన్నింటి యొక్క మూలం కృష్ణునిలోనే ఉంది. ఆ! అందుచేత ఈ ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా కృష్ణుని యొక్క కీర్తన చేయడం కోసమే ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ భగవంతుడిని సేవించగలరో, అంటే ఎవరైతే ఇప్పుడు ఈ సమయంలో భగవంతుడిని సేవించగలరో వారి యొక్క శక్తిని ఉపయోగించి, అంటే వారి యొక్క ధనంతో పాటుగా ఆ! వారు త్వరలోనే తదనంతర కాలంలో కూడా భగవంతుడిని సేవించేటువంటి అవకాశం వారికి కల్పించబడుతుంది. ఆ! మరి ఇదే శ్రీల ప్రభుపాదుల వారు మనకు నేర్పేటువంటి పాఠం. శ్రీల ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి వారసత్వం కూడా అదే అని చెప్పుకుంటున్నారు. ఇక ఓదార్పుతో కూడినటువంటి వచనాలు రాజుని కాపాడతాయి అనే దాని గురించి అసురుల యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుడు ఆయన ఉపదేశిస్తాడు. ఆ! ఇది శుక్రనీతిలో చెప్పబడినటువంటి విషయం. ఏమంటాడంటే, రాజు వద్దకు ఏ విధంగా వెళ్ళాలంట అంటే మండుతున్న మంట దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళాలట. శుక్రాచార్యుడు చెప్తున్నాడు. రాజు దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలట?
మండుతున్నటువంటి మంట దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళాలట. ఆ! ఎలాగంట అంటే అతడే భగవంతుడన్నట్టుగా, లేదా మీ జీవితానికి అతడే నాయకుడన్నట్టుగా వెళ్ళాలట. ఆ! అంటే మండుతున్న అగ్ని వలె అతడే మండుతున్న అగ్ని దగ్గరికెలా వెళతాం? భగవంతుడి దగ్గరికెలా వెళతాం? మన జీవితానికి యజమాని దగ్గరికెలా వెళతాం? అలాగే కోపంగా ఉన్నటువంటి పాము దగ్గరికెలా వెళతాం? అలా వెళ్ళాలట. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి. అతన్ని చాలా జాగ్రత్తగా సేవించాలట. మీ యొక్క స్వీయ హోదా ఏమిటనే దాన్ని పరిగణించకుండా రాజుని చాలా జాగ్రత్తగా సేవించాలి. అతడితో చాలా స్పష్టంగా మాట్లాడాలి. అతని సమక్షంలో మధురంగా మాట్లాడాలి. ఆ! ఆ ప్రదేశంలో చాలా ఆనందంగా కూర్చోవాలి. ఆ! ఎందుకంటే సిట్టింగ్ విత్ ప్లెజర్ ఎట్ దట్ ప్లేస్ వేర్ ద కింగ్ సో ఆర్డర్స్. గివ్ అప్ ఆల్ వానిటీ అని చెప్పన్నారు. కాబట్టి రాజు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి ఆనందంగా. ఆ! కాబట్టి మన యొక్క ఇతరములైనటువంటి విషయాలన్నీ కూడా విడిచిపెట్టాలి అక్కడికెళ్ళిన తర్వాత అని చెప్పంటారు. అక్కడికెళ్ళాక మన హోదా ఏమిటి? మన స్థాయి ఏమిటి? ఇలాంటి వాటినన్నింటిని కూడా అక్కడ విడిచిపెట్టాలని చెప్పంటున్నారు. శుక్రనీతి. మరి ఎందుకని రాజు మన నుండి ఈ విధమైనటువంటి ప్రవర్తనను కోరుకుంటాడు? ప్రశ్న అడుగుతున్నారు. శుక్రనీతిలో చెప్పబడింది. ఎందుకంటే రాజు భూపతి అని చెప్పబడతాడు. అంటే ఈ భూమికి అతను నాయకుడు. ఆ! ఎందుకంటే అతడు పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యకర్మల కారణం చేత, అలాగే అతని యొక్క తపస్సు కారణం చేత అతడు ఈ జన్మలో భూపతిగా ఉన్నాడు. కాబట్టి మనం రాజు దగ్గరికి ఆ విధమైనటువంటి స్థితిలో వెళ్ళాలి అని చెప్పుకుంటున్నారు. ఆ! అలాగే ఈ శ్లోకంలో చివరి పంక్తి ఏదైతే ఉందో, చివరి పంక్తి ఏం చెప్తుంది ఇందులో? విశ్వసనీయమైనటువంటి భార్య ఇంటిని రక్షిస్తుంది అని చెప్పున్నారు గదా! దాని గురించి ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో ఉన్నటువంటి చివరి పంక్తి విశ్వసనీయమైనటువంటి భార్యని కీర్తిస్తుంది. ఎందుకంటే ఆమె గృహాన్ని రక్షిస్తుంది అని చెప్పి. వైదిక నాగరికత మరియు సంస్కృతి ఆహ్, ఈ భూమి మీద ఏ ఇతర సంస్కృతి గౌరవించనంతగా స్త్రీని వైదిక సంస్కృతి, వైదిక నాగరికత గౌరవిస్తాయి అని జెప్పుకుంటున్నారు. స్త్రీ యొక్క స్థానాన్ని. ఆ! కాబట్టి ప్రేమపూర్వకంగా తల్లిని, కుమార్తెని, భార్యని రక్షించడం ఏదైతే ఉందో ఆ! ఆహ్, ఆ విధంగా ప్రేమపూర్వకంగా రక్షించడం అనేది వారిని అణగతొక్కడం కాదు అని జెప్పుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అది? అణగదొక్కడం అనుకుంటున్నారు. కానీ అది ప్రేమపూర్వకంగా రక్షించడం అని జెప్పుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆహ్, హ్మ్. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో, వాళ్ళు శివపార్వతులను బోలినట్టుగా ఉండాలట ఈ భౌతిక విశ్వంలో. అదేను గదా! భార్యాభర్తలు శివపార్వతులను బోలి ఉన్నట్టుగా ఉండాలట ఈ భౌతిక విశ్వంలో. ఆ! కానీ ఈ రోజుల్లో ఈ బూటకపు లింగ సమానత్వం అనేటువంటి దాన్ని సాధించడానికి స్త్రీలు ఏం చేస్తున్నారు? గృహలక్ష్మిగా తమ యొక్క స్థానాన్ని విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? ఆ! ఆహ్, పురుషులతో సమానంగా జీతాన్ని పొందాలనేటువంటి నెపంతో అంటే పురుషులతో సమానంగా జీతాన్ని పొందాలనేటువంటి ఒక ఆశతో నీచమైనటువంటి పనులన్నిటిని కూడా స్వీకరిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. అంతే కదా! అంటే హుందాగా గడపాలి. స్త్రీ అంటే హుందాగా జీవించాలి. చక్కగా ఇంట్లో ఉండాలి, రక్షించబడాలి. అలాంటి స్త్రీ ఇప్పుడేమైంది? రోడ్డెక్కింది. ఇప్పుడు ప్రతి పనిలో ఎక్కడ చూసినా సరే, ఏదైతే పురుషులు చేయాల్సినటువంటి పనులున్నా అలాంటి హేయమైనటువంటి పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? స్త్రీలు చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది అంటే గృహాన్ని విడిచిపెట్టడం వల్ల పురుషుడితో సమానంగా సంపాదించాలనేటువంటి ఒక ఏమంటారు? ఒక దుష్టమైనటువంటి ఆలోచన వలన అని చెప్పుకుంటున్నారు. ఆ! హ్మ్. మరి ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ కూడా ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ ఉండడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. ఆ! అలాగే దానివల్ల ఏమవుతుంది? ఈ ఇద్దరు సంపాదిస్తున్నారు గదా! అని జెప్పి ఇంటి యజమానులు ఏం జేస్తున్నారట, వాళ్ళు కూడా అద్దెలు పెంచుతున్నారట. అలాగే ఈ లోపభూయిష్టమైనటువంటి ప్రభుత్వాలు కూడా ఏం జేస్తున్నాయట, అదనపు పన్నులు బనాయిస్తున్నాయట చూడండి. అదనపు పన్నులు ఎందుకు బరాయిస్తున్నాయి అవి? ఎక్కువ సంపాదిస్తున్నారు గదా! ఎక్కువ పన్ను కట్టండి అంటున్నాయట. చూడండి. ఆ విధంగా భార్య కష్టపడి సంపాదించినటువంటి ధనమంతా కూడా ఏమవుతుంది? తీసుకెళ్ళిపోబడుతుంది. ఆ!
మరి ఇంట్లోనేమో అగ్ని ఏమో రగలడం లేదని చెప్పి అంటారు. ఇల్లంతా కూడా చల్లబడిపోతుందని చెప్పి అంటారు. ఎందుకంటే ఇంట్లో అగ్ని రగలడం లేదు కాబట్టి. ఆ! ఎప్పుడైతే ఒక స్త్రీ ఇంటి నుంచి బలవంతంగా బయటికి తోయబడి పనికి పంపించబడుతుందో, పిల్లలు విస్మరించబడతారో, వారు సరైనటువంటి నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం లేకుండా ఎదుగుతారు వాళ్ళు. ఆ విధంగా పెరుగుతారు వాళ్ళు. ఆ! మరి ఏ భార్య అయితే తన భర్తతో పోటీ పడుతుందో, ఆమె ఏం చేస్తుందట ఆహ్, హ్మ్. ఒకే కుటుంబంలో ఇద్దరు భర్తలు అనేటువంటి పరిస్థితిని కలగజేస్తుందట. ఎందుకంటే భార్య కూడా ఏం చేస్తుంది? భర్తతో పోటీ పడి ఆమె కూడా భర్తలాగా మారుతుందనమాట. కాబట్టి ఇద్దరు భర్తల కుటుంబం అయిపోతుందని చెప్పంటారు పరిస్థితి. స్త్రీలు, పురుషులు ఎన్నడూ కూడా సమానం కాలేరు. ఎందుకంటే ఇద్దరికీ ఆహ్, మరొకరికి లేనటువంటి అంటే వారిలో ఒకరికొకరికి లేనటువంటి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళకిద్దరికీ కూడా. పురుషుడికున్న సామర్థ్యం స్త్రీకి లేదు. స్త్రీకున్న సామర్థ్యం పురుషుడికి లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆహ్, అసలు ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు ఎవరికీ కూడా ఇద్దరికీ ఒకే రకమైనటువంటి లక్షణాలు లేవు. అంటే ఏ ఇద్దరు కూడా సమానం కాదు, ఒక విధంగా చెప్పాలంటే. ఈ భూమి మీద పుట్టిన ఏ ఇద్దరు జీవులు సమానం కాదు. మరింక భార్యాభర్తల సంగతేమిటి? స్త్రీ పురుషుల సంగతేమిటి? ఇద్దరు పురుషులు సమానం కాదు. ఇద్దరు స్త్రీలు కూడా సమానం కాదు. ఎవరు సమానం కాదు. ఈ భూమిపై పుట్టినటువంటి వాళ్ళు. ఆ! మరి ఈ విశ్వం అంతా కూడా అనంతమైనటువంటి వ్యక్తిత్వాలతో తయారైందనమాట. ఎందుకంటే ఇది ఆహ్, పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు దానిని ఆ విధంగా తయారు చేశాడు కాబట్టి. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తులు సమానం కాదు. కాబట్టి స్త్రీ పురుషులు ఎన్నడూ కూడా సమానం కాదు అని చెప్తున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కీ జై. संसार दावानलिलोका प्राणाय कारिण घनाघनत्यम् सकलन गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्